ఈరోజు జరిగేటువంటి పత్రికా సమావేశంలో మీకు మీ ద్వారా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజానికానికి మరీ ముఖ్యంగా గోపవరం గ్రామ ప్రజలకందరికీ కూడా కొన్ని వాస్తవాలు తెలియాలి. ఈరోజు ఉదయము మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడము, ఆ ప్రెస్ మీట్ లో ఏదో అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి, ప్రజాస్వామ్యం కూని చేయబడింది అని చెప్పడం జరిగింది. నిన్ననేమో ప్రజాస్వామ్యం బాగుంది, న్యాయం జరుగుతాయనేటువంటి అభిప్రాయం నిన్న వ్యక్తం చేసినాడు. ఈ రోజు అప్పుడే మళ్ళీ దానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా నా పేరు, మా అబ్బాయి పేరు కూడా తీసుకొని రావడం జరిగింది. కొన్ని వాస్తవాలు మీ దృష్టికి, గోపర్ ప్రజల దృష్టి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మోసే గారిని ఎస్సీగా రిజర్వ్డ్ అయింది కాబట్టి సర్పంచ్ పదవి మోసే గారిని పెట్టి మీ పార్టీ తరపున పెట్టడం జరిగింది. మోసే గారి ఎలక్షన్స్ సర్పంచ్ ఎన్నికలలో వచ్చేసి అప్పుడు డబ్బు పెట్టాలా, ఎవరు పెడతారు అని చెప్తే ఉప సర్పంచ్ పదవికి బీరం రాఘవేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా కొండయ్య గారు ముందుకు రావడము, మేము ఉప సర్పంచ్ పదవి మాకు ఇవ్వండి, ఎన్నికలు అయ్యేటువంటి ఖర్చు అంతా మేము భరిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మరి ఏమయ్యా ఖర్చు పెట్టించారు కదా, మాతో అయిపోయింది, మరి ఎవరికి ఇస్తారు ఏ కథ అంటే ఏకపక్షంగా వీళ్ళ ఇద్దరితో డబ్బు ఖర్చు పెట్టించాడు. ఎన్నికలే ఖర్చు దాదాపుగా 1.5 కోటి రూపాయలు ఖర్చు పెట్టించినాడు. పెట్టించిన తర్వాత ఎవరికి ఇస్తారు అంటే మళ్ళీ ఒక ఆయనతో డబ్బులు తీసుకునేసి బీరం రాఘవేంద్ర రెడ్డి గారిని ఏకపక్షంగా వీళ్ళకు ఏమాత్రం కూడా చెప్పకుండా ఆయన నిర్ణయించడం జరిగింది. సరే అయిపోయింది. ఒకసారి ప్రజలను ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఆయన పీరియడ్లో మోసే గారు సర్పంచ్, బీరం రాఘవేంద్ర రెడ్డి గారు ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు వచ్చేసి ఎన్ని అక్రమాలు జరిగినాయో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. అక్కడ ఒక ప్లాన్ ఇంటి ప్లాన్ అప్రూవల్ కావాలంటే ₹1,00,000 డబ్బు కట్టాలి. ఒక ట్యాప్ కనెక్షన్ కావాలంటే 30,000 40,000 డబ్బు వాళ్ళకి ఇవ్వాలి. ఈ విధంగా అనేక అక్రమాలు, రోడ్డు వేయకుండా కూడా వేసినట్టు చూపించి డబ్బులు తీసుకోవడము, కాలువలు వేయకుండా వేసినట్టు చూపించి డబ్బులు తీసుకోవడము, దాంతోనే మీ వైసీపీ సర్పంచ్గా ఉన్నటువంటి కాలంలో దాదాపుగా ఇప్పుడు లోక్ అదాలత్ కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 60 లక్షల రూపాయలు కట్టమని చెప్పేసి అంతకుముందు దేవిప్రసాద్ రెడ్డి గారిని జడ్జిమెంట్ ఇచ్చింది. ఆయన మీద కేసు కూడా ఫైల్ అయింది. మరి ఈ డబ్బులో మీకెంత భాగం ఉంది, ఆయనకెంత భాగం ఉందో కూడా ఆలోచన చేయాలా, అది ప్రజలు గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఎన్నో అక్రమాలు జరిగినాయి. మామూలుగా రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నటువంటి గోపవరం పంచాయతీ చాలా ఉత్తమమైన పంచాయతీ, ప్రజలు కూడా చాలా సాత్వికులు, మంచివాళ్ళు. అటువంటి పంచాయతీని మీరు అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయలు వచ్చేసి మీరు సంపాదించడం అనేటువంటిది చాలా అవినీతి అనేది తెలియజేస్తా ఉన్నా. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి వైస్ సర్పంచ్ ఎన్నిక నోటిఫికేషన్ రావడం, వచ్చిన తర్వాత కొండయ్య వాళ్ళు వచ్చేసి ఏమయ్యా మాకు ఆ రోజు చెప్పినాము కదా మీరు, మరి మాకు ఆ పదవి మేము నిలబడతాం అని చెప్పి ఆడికి పోతే మీకు లేదు అని చెప్పి, సరే వాళ్ళు బాధపడి మీరు మాకు హామీ ఇచ్చినారు, నిలబెట్టలేకపోయినారు, వరదరాడి గారి దగ్గర పోతే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి పెద్దాయన దగ్గరికి రావడము, వాళ్ళు చెప్పడంతో ఆయన సరే వాళ్ళు బాధపడి మీరు మాకు హామీ ఇచ్చినారు, నిలబెట్టలేకపోయినారు, వరదరాడి గారి దగ్గర పోతే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి పెద్దాయన దగ్గరికి రావడము, వాళ్ళు చెప్పడంతో ఆయన కూడా సరే మీరు కూడా న్యాయంగా ధర్మంగా ఉండేటట్టయితే మా దగ్గరికి రండి అని చెప్పి చెప్పడము, వాళ్ళు ఒప్పుకోవడంతో వాళ్ళు మద్దతుగా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ ఎన్నిక అసలు ఒకటి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఉప సర్పంచ్ పదవి మామూలుగా ఉంటే ఇంకో 10 నెలలు 9 నెలలు ఉంది. మరి ఇంత 9 నెలలు 10 నెలలు ఉండేటువంటి పదవికి వచ్చేసి ₹1,00,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఖర్చు పెట్టి ఏ పొద్దున్నా కూడా ఉప సర్పంచ్ పదవికి క్యాంపులు పోయిన సందర్భాలు ఉన్నాయా? ఏదో జడ్పీ చైర్మన్ దానికో, మున్సిపల్ చైర్మన్ దానికో క్యాంపులు అయితే మేము చూసినాం. కానీ ఉప సర్పంచ్ పదవికి వచ్చేసి జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఎన్నికలలో వచ్చేసి క్యాంపులు తీసుకుని రావడం జరిగింది. కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అది కూడా ఎంత, ఒక్కొక్కరికి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు, నీకు ఎంత కావాలో చెప్పు, మా ఎంటబడి క్యాంపు రా. ఈ ఎన్నిక కేవలం వచ్చేసి డబ్బుకు న్యాయానికి మధ్య జరిగేటువంటి ఈ ఉప ఎన్నిక. మరి దీంట్లో వీళ్ళకో నమ్మకం ఉంది, కొండయ్య వాళ్ళకో నమ్మకం ఉంది. ఆ పార్టీలో ఉన్నా కూడా వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో న్యాయం వైపు తప్పనిసరిగా మాకు సపోర్ట్ చేస్తారు అనేటువంటి ఒక
ధైర్యంతోనే వాళ్ళు కూడా పోటీ చేయడం జరిగింది అన్నమాట. మరి వాళ్ళు అక్కడ క్యాంపులో ఉన్నారు. క్యాంపు నుంచి వచ్చిన తర్వాత కూడా నిన్న కూడా కొన్ని వీడియో బయట ఉన్నాయి, మీ దగ్గర వీడియో బయట ఉంటాయి. మరి ఆయన బాగుమడిది బంగారెడ్డి గారు వచ్చేసి గట్టిగా అరుస్తా ఉన్నాడు, రాళ్ళు తీసుకొని రా, కొట్టండి రా, పెరగండి రా, ఏ నా కొడుకు వస్తాడో చూస్తాం. ఇవన్నీ ఏం మాటలు ఇవి, ఏం పద్ధతులు ఇవన్నీ కూడా. ఈ విధంగా అసలు నిన్న కొంతమంది చెప్పడం ఏమంటే రాళ్ళు పడిన మాట వాస్తవం మేము కూడా బయటలో చూసినాం. అసలు మీరే రాళ్ళు వేసుకొని మీరే రాకుండా పోయినటువంటి సందర్భం అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? జరిగిన తర్వాత నిన్న అయిపోయింది, మరి ఈరోజు మళ్ళా ఎన్నిక జరిగింది. నిన్నేమో ఈఓపిఆర్డి గారిని, రామాంజరెడ్డి గారిని చాలా న్యాయంగా ధర్మంగా ఎన్నిక నిర్వర్తించినాడు. మరి నిర్వర్తించినాడు, మీరు రావచ్చు కదా ఎన్నికకు. రాకుండా ఎందుకు పోయినారు? వాటి మెంబర్లు మీ వాళ్ళు ఎవరు రాలే, ఎందుకు రాలే? లేదు ఏదో వాళ్ళు రాళ్ళు వేసుకుంటున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. పోలీస్ ఎస్కార్ట్ ఉంది, పోలీస్ ఎస్కార్ట్తో మీరు రావచ్చు కదా. అట్లా కూడా రాకుండా మీరు రాకుండా ఏదో ఒక నింద వేయాలని చెప్పేసి చెప్పడము. మరి నిన్న జరగాల్సిన ఎన్నిక ఈరోజు వాయిదా పడము. మరి ఈరోజు కూడా వచ్చేసి మరి వాళ్ళు మాట్లాడడంలో రమాదేవి ఉప సర్పంచ్గా నిలబడతామని చెప్పి అనుకునేది. ఇప్పుడు మీరు ఇవ్వలేనటువంటి అవకాశము, ఛాన్స్ వచ్చేసి వరదరాజుడి గారు ఈమెకు సపోర్ట్ చేయడంతో ఆమె ఈరోజు జరిగినటువంటి యొక్క ఈ సమావేశానికి, ఎన్నికల సమావేశానికి వచ్చేసి పోయి మరి ఏమైనా నాకు ఇస్తామని చెప్పారు కదా ఆ రోజు, మరి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి గట్టిగా నిలదీయడంతో కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది. అదేవిధంగా ఇంకొక ఆమె వార్డు మెంబర్ ఎప్పుడు కూడా సమావేశాలకే రాలే, మంజురాని ఆమె సమావేశాలకే రాలే. ఆమె తీసుకొచ్చి మీరు కూర్చోబెడతారు పంచాయతీలో, ఆమె ఓటు ముందే కూర్చోబెడతారు. మరి ఏ సమావేశానికి అటెండ్ కాకుండానే ఆమె ఓటులోకి ఎట్లొచ్చింది? అదే ప్రశ్నించినారు లోపల ఈరోజు సమావేశంలో. ప్రశ్నించితే దానికి సమాధానం లేదు. అంటే సమావేశాలకు రాకపోయినా, వచ్చినా, ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు డబ్బిస్తే మా మాట వింటారు, డబ్బిస్తే మాకు చేయెత్తుతారు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఈరోజు జరిగేటువంటి యొక్క వాళ్ళ అభిప్రాయంగా కనపడతా ఉంది. సరే, గలబా జరగడంతో అదేవిధంగా ఆయనకు ఏదో ఇబ్బంది కలిగింది, ఏదో చిన్న హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చింది. పాపం ఆ హార్ట్ స్ట్రోక్ ఆరోగ్యం కూడా మీ వల్లనే చెడిపోయింది. ఒక అధికారికి మీ వల్లనే చెడిపోయింది. లేకుంటే ప్రశాంతంగా జరగాల్సినటువంటి ఎన్నికలు వచ్చేసి ఈ విధంగా అపాసుపాలు చేయడం అనేటువంటిది మీకు వెన్నతో పెట్టినటువంటి విద్యగా. అదేవిధంగా గోపారం ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి, ఎవరి పీరియడ్లో ఏ విధంగా జరుగుతుంది, ఎవరు అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ప్లాన్ అప్రూవల్లో ఎన్ని లక్షల రూపాయలు కాల్ చేస్తున్నారు, ట్యాప్ కనెక్షన్ ఇవ్వడంలో ఎన్ని జరుగుతూ ఉన్నాయి. అసలు ఇంకొక పెద్ద తమాషైన విషయం ఏమిటిదంటే, ట్యాప్ కనెక్షన్ ఎవరైనా కావాలని పోతే డబ్బు తీసుకోవడము, ఆయన కనెక్షన్ ఇవ్వడము. ఈ డబ్బు మామూలు తీసుకున్న డబ్బును వచ్చేసి బ్యాంక్ అకౌంట్లో, పంచాయతీ అకౌంట్లో బ్యాంకులో పే చేయాలి. బ్యాంకులో పే చేసినట్లు బ్యాంక్ రసీదు కూడా క్రియేట్ చేసి, బ్యాంక్ సీళ్లు వేసి, బ్యాంక్ మేనేజర్ సంతకాన్ని చేసి ఆ కన్జ్యూమర్కి ఇవ్వడం జరిగింది. ఆ కన్జ్యూమర్ ఏమనుకుంటాడు, అతను నాకు ట్యాబ్ వచ్చింది, రసీదు ఇచ్చినాలని అనుకుంటారు. అవి ఫేక్ సర్టిఫికెట్లు, ఫేక్ రసీదు. మరి ఇటువంటివన్నీ కూడా ఒకసారి మీరంటే నిజాలు చెప్తారో లేదో నాకైతే తెలిసిన, అన్ని అబద్ధాలు చెప్తారని చాలామంది చెప్తూ ఉంటారు. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి బీరం రాఘవేంద్ర గారిని అడగండి ఒకసారి, మరి ఈ విధంగా జరిగినా లేదు ఒకసారి మీరు కూడా క్వశ్చన్ చేయండి. మరి దాని మీద కూడా ఒక ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అట్లా ఎన్ని ఫేక్ సర్టిఫికెట్ల మీద, ఫేక్ రసీదుల మీద ఎన్ని ట్యాప్ కనెక్షన్ ఇచ్చినా కూడా ఒక ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీ కూడా తేలుతుంది ఆటోమేటిక్గా. తేలిన తర్వాత ఎవరి హయాంలో జరిగిందో వాళ్ళకు కూడా తప్పనిసరిగా శిక్ష పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని అక్రమాలు జరిగేటప్పుడు వచ్చేసి వాళ్ళు రాళ్ళు వేసినారు, వీళ్ళు రాళ్ళు వేసినారు, మాకు మాకు ఎక్కువ వార్డు మెంబర్లు ఉన్నారు, మేమే రండి, మీరు వార్డు మెంబర్లు తీసుకొని రండి. ఈరోజు ఎన్నిక జరిగింది, నిన్న జరిగింది, ఈరోజు జరిగింది. రాండి, కూర్చోండి, మెజార్టీ చూపించుకోండి, చేతులు ఎత్తించుకోండి, మీరు వైస్ సర్పంచ్ కాండి. ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దరులే. కానీ అనవసరమైనటువంటి అబద్ధాలు చెప్పి అవాకులు చెవాకులు చేసి, మరి ఇవన్నీ కూడా అంతకుముందు ఈ మెంబర్లు కూడా ఒకసారి మీరు కూడా గతాన్ని ఆలోచన చేసినట్లయితే, ఈ వార్డు మెంబర్లంతా కూడా అప్పట్లో ఏకపక్షంగా వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి నామినేషన్ అవతల నామినేషన్ వేసినా కూడా దాన్ని చించి కొంతమందిని అడ్డం పెట్టుకొని మీరు యునానిమస్గా ఎన్నిక కావడం జరిగింది. అది మీకు తెలియదా? అది మీ దగ్గర ఉండేటువంటి వార్డు మెంబర్లకు తెలియదా? ఈరోజు వరదరాజుడి గారి దగ్గరికి ఎవరైతే వచ్చినారో
న్యాయం చేయమని చెప్పి వచ్చినారో వాళ్ళకు న్యాయం చేసినటువంటి ఒక ప్రక్రియ వరదరాజు గారు చేపట్టడం జరిగింది. వాళ్ళకు న్యాయం జరిగిందని చెప్పి మేమందరికీ ప్రజలకందరికీ తెలియజేస్తూ ఉన్నాం మేము.